మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరులో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయి దానికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా స్థలం చూపించినటువంటి అధికారులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో పేదలతో పాదయాత్ర చేపట్టి ఇక తహసీల్దార్కు వినతిపత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొన్ని రోజుల సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో, అంటే డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కొన్ని రోజుల సమస్యను పరిష్కరిస్తే హామీ ఇవ్వడంతో వారు సిపిఎం పార్టీ అక్కడ ఆందోళన విరమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామం నుంచి సదాశివపేట టౌన్ లో తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రజా సంఘాలు, పేదలు, అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. సుమారు 2 కిలోమీటర్ల మేర వీరి పాదయాత్ర కొనసాగిందని చెప్పవచ్చు. సదాశివపేట తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నాక స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ చక్రవర్తికి వారు వినతి పత్రం అందించడం జరిగింది. అయితే 20 సంవత్సరాల క్రితం ఆత్మకూరు గ్రామంలో సర్వే నంబర్ 170లో సుమారు 7 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ వారికి ఇంతవరకు పొజిషన్ అంటే భూమి చూపించకపోవడంతో పేదలు గత 20 ఏళ్ల నుంచి అక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలని కూలీ నాలి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి పేదలు ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, జాగా చూపించలేదు. కానీ ప్రస్తుతం 2014 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వారందరికీ పట్టాలు ఉన్నాయని చెప్పి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని పరిస్థితి ఉంది. అటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, పట్టాలు ఇచ్చి వీరు స్థలం చూపించకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు స్పందించారు. వారితో కలిసి పాదయాత్రగా వచ్చి తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. గతంలో ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లను కూడా తహసీల్దార్ కు చూపించారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి కూడా తహసీల్దార్ హామీ ఇచ్చారు. మరోవైపు గత కొద్ది రోజుల క్రితం కూడా పేదలతో కలిసి అక్కడ ఖాళీ స్థలంలో ఉన్నటువంటి పట్టాలు పంపిణీ చేసినటువంటి స్థలంలో పేదలతో కలిసి గుడిసెలు వేశారు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పేదలతో కలిసి. అయితే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని, రెవెన్యూ అధికారులు చేరుకొని వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. భూ కబ్జా కేసులు పెడతామని చెప్పి కూడా పేదలకు, ప్రజా సంఘాల నాయకులకు హెచ్చరించడంతో వాళ్ళు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక రోజంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు హామీ ఇచ్చారు సమస్య పరిష్కరిస్తామని చెప్పి. అది కూడా జరిగి దాదాపు 3 నెలలు అవుతున్నా కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తిరిగి పేదలతో కలిసి ప్రజా సంఘాలు, సిపిఎం నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు, ధర్నా నిర్వహించారు, తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ అధికారులు మరోసారి వారికి హామీ ఇచ్చారు, సమస్య పరిష్కరిస్తాం, ఖాళీ స్థలం ఉంటే పట్టా ఉన్న వారికి ఖచ్చితంగా స్థలం చూపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినప్పటికీ వీరు హామీ నెరవేరుస్తుందా లేదా అనే అనుమానం మాత్రం ఖచ్చితంగా పేదల నుంచి కానీ ప్రజా సంఘాల నాయకుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి హామీకి కొద్ది రోజులు వేచి చూస్తాం. మళ్ళీ స్పందించకపోతే ఈసారి ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తాం. మరోవైపు ఆత్మకూరు నుండి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి కూడా ప్రజా సంఘాల నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఒకటి అంటే 20 ఏళ్లకు ముందు ఇచ్చినటువంటి పట్టాలకు సంబంధించి అంటే దాదాపుగా 20 ఏళ్ళు అవుతుంటే ఇంతకు ముందు బాధితులు ఏమైనా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ కలవటం, అధికారులు కలవటం, వినతులు ఇవ్వటం ఏమైనా చేశారంటే? ఎందుకంటే దాదాపుగా 20 ఏళ్ళలో జాప్యం జరగడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. బాధితులు ఎంతవరకు వారి యొక్క సమస్యను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేశారు? ఏమైనా సమాచారం ఉందా? అయితే గతంలో ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సంగారెడ్డిలో ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పుడు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడంతో, చూపించకపోవడంతో ఈ సమస్య అట్లే ఉంటూ వస్తుంది. గతంలో చాలా సందర్భాల్లో పేదలు ఆందోళన చేశారు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు, మంత్రులు జిల్లాలకు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇచ్చారు. తాజాగా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమకు భూమి చూపిస్తారని చెప్పి కూడా పేదలు చాలా సంతోషించారు. అప్పుడు ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి, లేదా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కూడా కలిసి చాలా సందర్భాల్లో వారు వినతి పత్రం ఇచ్చారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కరిస్తామని చెప్పి కేవలం హామీ మాత్రమే ఇచ్చారు, సమస్య పరిష్కారం కాలేదు. గత 3 నెలల క్రితం కూడా సదాశివపేట తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై కూడా రాస్తారోకో నిర్వహించారు. పేదలు వాళ్ళకి ఇచ్చినటువంటి పట్లకు సంబంధించినటువంటి ఖాళీ స్థలంలో కూడా
గుడిసెలు వేయడంతో పోలీసులు ఒకంత లాఠీ చార్జ్ చేసి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి కారణమైనటువంటి ఘటన ఉంది. అప్పటి నుంచి కూడా ఆ అధికారులు స్పందించలేదు. అప్పుడు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వదిలేయడంతో మళ్ళీ గత కొద్ది రోజుల తర్వాత నుంచి ఈరోజు తాజాగా మళ్ళీ ఆందోళన బాట పట్టారు. మళ్ళీ హామీ ఇచ్చారు. మళ్ళీ వెనుదిరిగారు పేదలు. ఈసారి మాత్రం ఖచ్చితంగా హామీ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ప్రజా సంఘాల నాయకులతో పాటు సిపిఎం నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్.